రండి ఇంకో తరాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 35 వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 35 వచనం. ఏ చెడ్డ తరం అంట? ఏ తరం అంటదమ్మా? చెడ్డ తరం. ఎక్కడ చూసినా చెడు చూపులే, చెడు తలంపులే, చెడు ఆలోచనలే, చెడు పడకనే, చెడు నడకనే, చెడు జీవితమే. చెడ్డ తరం. ఇలాంటి చెడ్డ తరాన్ని వాగ్దానము చేసినటువంటి ఆ దేశానికి నేను తీసుకెళ్ళను, మధ్యనే చంపేస్తానన్నాడు. మా వినాలి, ఇలాంటి చెడ్డ తరాలని నేను వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో అడుగు పెట్టని అని వీళ్ళని. చెడ్డ తరం ఇది. ఆ మంచి దేశంలో వీళ్ళు అడుగు పెట్టడానికి వీలేదు. ఎందుకంటే వీళ్ళ మంచులు కాదు, వీళ్ళ మనసులు మంచి మనసు కాదు. ఈ చెడ్డ తరం ఇది. ఈ చెడ్డ తరము నా మంచి దేశంలో మంచోడే చేరుతాడు, చెడ్డోడు చేరడు. చెడు తలంపులు కలిగిన వాడు, చెడు జీవితం కలిగినటువంటి వాడు వాగ్దానం చేసిన మంచి దేశంలో నేను అడుగు పెట్టనియను. రండి ఇంకో మాట మనం చూద్దాం. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. కన్నులు ఎక్కడ వచ్చినాయంట అమ్మ? ఇప్పుడు కన్నులు ఎక్కడెక్కినాయి? ఇప్పుడు కన్నులు ఉన్న చోట కన్నులు ఇప్పుడు ఎక్కడెక్కినాయంట? కన్నులు కొంచెం గట్టి చెప్పండి. మీ కన్నులు ఆడున్నాయి? కన్నులు కనిపిస్తలేవా సార్ మీరు అనొచ్చు. మరి నాకు కనిపిస్తున్నాయి బాగానే. కళ్ళు నెత్తికెక్కిన తరం అంటాం కదా మనం. నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా, కళ్ళు కనపడట్లేదు. నీ కళ్ళలో కొవ్వు ఉంది. నీ కన్నులో ఏముంది? కొవ్వు ఉందిరా. నీ కళ్ళు ఎక్కడెత్తినాయి? నెత్తికెక్కినాయి. కళ్ళు నెత్తికెక్కిన తరం. వీళ్ళకి దేవుడు అంటే లెక్కలా, సేవకుడు లెక్కలా, సమాజంలో మనుషులు అంటే లెక్కనే లేవాలి. ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కినాయి కాబట్టి. అదల పెట్టండి. రండి ఇంకోటి కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. చూశారా? ఇదొక తరం, విశ్వాసము లేని మూర్ఖతరం. విశ్వాసములు అంటే దేవుని నమ్ముకున్నారే కానీ విశ్వాసం ఉండదు. దేవుని పైన విశ్వాసం ఉండదు. విశ్వాసాన్ని గురించి బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసము నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా తీరుస్తుంది అని బైబిల్ చెబుతూ ఉంటుంది. కానీ దేవుని పైన విశ్వాసం ఉంచకుండా ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటాం మనం. ఎవరినెవరినో నమ్ముతుంటాం, ఎక్కడెక్కడ పోతున్నాం. కనుక ఇదొక తరం. రండి బైబిల్ గ్రంథంలోన అపోస్తల కార్యము 2వ అధ్యాయం 40వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 40వ వచనం. సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందుడి. రండి ఇక్కడి నుండి మన సబ్జెక్ట్ బాగా వినాలి. మూర్ఖులకు ఈ తరము వారి నుండి మీరు వేరు కండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరం వారి నుండి మీరు గడకి రండి. మూర్ఖులకు ఈ తరం వారి నుండి, ఈ చెడ్డ తరం వారి నుండి, కళ్ళకు నెత్తిన ఎక్కిన వారి తరము నుండి, దేవుని విసికించేవారు, ఆయాస పెట్టేవారు, దుఃఖ పెట్టేవారు, ఇలాంటి తరాలు ఉన్నాయి. కాబట్టి వారిలో నుండి మీరు బయటకు వస్తే మీకు రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. వారిలో నుండి మీకు బయటకు వస్తే మీ పరిస్థితుల నుండి మీరు విడుదల పొందుకుంటారు. ఆ తరాల నుండి నువ్వు అలా బయటికి రాగలిగితే నీ జీవితంలో గొప్ప విడుదల నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందరం ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొడదామా? రైట్. ఇప్పుడు అపరుందాం కదా. దేవుడు ఎంత చక్కగా అపోస్తల కార్యంలో పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు అంటే, మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందండి. ఏమండి? రక్షణ లేకపోతే శిక్ష ఉంది. తమ్ముడు వినాలి, రక్షణ లేకపోతే శిక్ష ఉంది. రక్షింపబడిన వ్యక్తి శిక్షను తప్పించుకుంటాడు. రక్షణ అంటే శిక్షను తప్పించుకున్నట. ఏ శిక్ష అంటే మత్తయి సువార్త 23:33 నరక శిక్ష. కనుక ఇలాంటి తరము వారిలో నుండి మనము బయటికి రాగలిగితే
మనకు రక్షణ దొరుకుతుంది, శిక్ష తప్పించబడుతుంది, నిత్య రాజ్యము దొరుకుతుంది. చప్పట్లు కొట్టాలి అందరికి కూడా.